నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు. హన్మకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పేర్మండ రామకృష్ణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కేవీఆర్ హాస్పిటల్ దగ్గర అగ్ని ప్రమాదం. కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గుండెల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి. కాలువలకు మరమ్మతులు చేపట్టాలి పవన్ కళ్యాణ్. ఐపీఎల్లో నేడు నామమాత్రపు మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ. ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన. టెట్ అభ్యర్థులకు అలర్ట్. నేటి నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు. ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు డాక్టర్ పేర్మండ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య గెలుపుకే అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ మొత్తంలో దాదాపు 14 సీట్లు గెలిపించుకోవడం ఖాయం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమంటూ చెప్పుకొచ్చారు. ఎంపీ ఎలక్షన్స్ లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పేదల పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, నిరంతరం కష్టపడ్డ సామాన్య ప్రజలకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మంచి సంక్షేమ పథకాలతో ముందున్నాము. వాటిని చూసి మరియు దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కోరుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా దాదాపుగా 14 సీట్లు ఇవ్వబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒకసారి నమస్సుమాంజలి చేస్తూ, ఎల్లప్పుడూ మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధిలో తోడుంటూ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 4 మృతి చెందారు. పి గన్నవరం మండలం ఊడిముడి వద్ద రహదారి పక్కన జట్టు కూలీలు ట్రాక్టర్పై ధాన్యం లోడ్ ఎగుమతి చేస్తుండగా రాజోల్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ట్రాక్టర్ వైపు దూసుకుపోవడంతో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లుగా స్థానికులు తెలిపారు. సీఐ ప్రశాంత్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో కేవీఆర్ హాస్పిటల్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. వెనుక గల క్లబ్లో అరటితోట ఫైర్ యాక్సిడెంట్ అయి మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది వాటర్ ట్యాంకులతో సంఘటన ప్రదేశానికి రావడంతో నష్టం జరగలేదు. తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గుండెల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఓటమికి భయపడిన పిరికి పందులే దీనికి కారకులని ఆయన ఫైర్ అయ్యారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు రాళ్లతో స్వైర విహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏదని ప్రశ్నించారు.
పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు బాధ్యత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. మరోవైపు మార్చుల్లో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలోనూ దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసులు తీరు సరిగా లేదు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లనున్నారు. ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటివ్ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించి మరమ్మతుల పనులను వేసి ముగిసేలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్లే ఆఫ్ బెర్తుల కోసం నువ్వా నేనన్నట్టు సాగుతున్న ఐపీఎల్ పోర్లో నేడు ఓ నమ్మాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లోని గెలిచి టాప్ 2లో ఉండాలని రాజస్థాన్ భావిస్తుంటే, టాప్ టీం ఆర్ఆర్ను ఓడించి అభిమానులకు అసలైన మజా ఇవ్వాలని పంజాబ్ చూస్తుంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07% కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ కలుపుకుని 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. తెలంగాణలో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని వెసులుబాటును కల్పించారు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం స్టేషన్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 45,542 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు అందజేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు. హన్మకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పేర్మండ రామకృష్ణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కేవీఆర్ హాస్పిటల్ దగ్గర అగ్ని ప్రమాదం. కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గుండెల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి. కాలువలకు మరమ్మతులు చేపట్టాలి పవన్ కళ్యాణ్. ఐపీఎల్లో నేడు నామమాత్రపు మ్యాచ్, రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ. ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన. టెట్ అభ్యర్థులకు అలర్ట్, నేటి నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.